మన మాస్ మహారాజా నటించిన మాస్ జాతర మూవీ ట్రైలర్ అనమాట. అయితే ఇప్పుడు ఆ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చూసినాక మనకు అర్థమైన కథ ఏంది? హీరో ఉంటాడు, అతను ఒక పోలీస్, యారగెంట్ క్రిమినల్ పోలీస్. అతను ఒక ఊరికి వెళ్తాడు, అక్కడ ఒక విలన్ ఉంటాడు, అతను ఇల్లీగల్ పనులు చేస్తా అంటాడు. అక్కడ ఒక హీరోయిన్ ఉంటుంది, ఆమె ఏం చేస్తా ఉంటుందో పెద్ద క్లారిటీ ఉండదు. సో ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడు? హీరోయిన్తో డ్యాన్స్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, విలన్తోని ఫైట్లు చేస్తాడు. ఇది మనకు అర్థమైన స్టోరీ ఈ ట్రైలర్ చూసినాక. సో ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చూస్తే నాకు అక్కడక్కడ క్రాక్ సినిమా అనిపించింది. హీరోయిన్ని ఇక శ్రీలీలను ఇంకా రవితేజని చూస్తే అక్కడక్కడ నాకు ఇది ధమాకా ట్రైలర్ అనిపించింది. సినిమా గురించి నెగిటివ్గా చెప్తున్నాను కాదు, కానీ ఈ సినిమా ట్రైలర్ అనేది ఆథెంటిక్ గా లేదు. ఈ సినిమాకి సంబంధించి ఏదైనా కొత్తదనం ఉందా అంటే నాకైతే ఏం కనిపించలేదు. కథలో అయితే కొత్తదనం ఏం లేదు. మనం ఇంతకుముందు చూసిన టెంప్లెట్ మూవీనే. ఇంతకుముందు రవితేజ గారైనా చాలా మంది హీరోలైనా ఇలాంటి టెంప్లెట్లో నటించారు. బట్ ఎందుకో ఈ మధ్య రవితేజ గారి సినిమాలు కొన్ని రెపిటేటివ్ అనిపిస్తూ ఉన్నాయి. మధ్య మధ్యలో ఆయన ఎక్స్పెరిమెంట్లు అయితే చేసిండు. నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమా అయినా సరే, ఒక ఈగల్ లాంటి సినిమా అయినా సరే, కొంచెం డిఫరెంట్గా అయితే ఆయన ట్రై చేసిండు. బట్ ఎందుకు అవి కలిసి రాలేదు. ట్రైలర్లో అక్కడక్కడ కామెడీ పంచులు అయితే బాగున్నాయి, కానీ కేవలం కామెడీ పంచెస్తోని సినిమా నడిపించలేం కదా. ఒకవేళ కామెడీతో సినిమా నడిపించానంటే ఇవాళ రేపు అది ఫుల్ లెంత్ కామెడీ మూవీ అయి ఉండాలి, లేదా సినిమాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ అయినా ఉండాలి. ఈ మూవీలో స్టోరీ కొత్తదనం లేదు, ఫుల్ లెంత్ కామెడీ కూడా కాదు. సో ఇలాంటి మూవీస్ రొటీన్ ఉన్నాయి అనుకుని మనం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఇలాంటి మూవీస్ గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అదే కాంబినేషన్, ఆ మూవీలో శ్రీలీల ఇంకా రవితేజ గారు నటించారు. ఇప్పుడు ఈ మూవీలో కూడా శ్రీలీల ఇంకా రవితేజ నటిస్తున్నారు. మళ్ళీ అక్కడ బీమ్స్ మ్యూజికే, ఇక్కడ బీమ్స్ మ్యూజికే. మనం ఇప్పుడు బీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన ఈ ట్రైలర్కు ఎంతవరకు అవసరమో అంతవరకు బీజిఎం అయితే చేసిండు. ట్రైలర్ ఎండింగ్ లో వచ్చే మ్యూజిక్ అయితే కొంత బాగుంది, అంటే టైటిల్ పడేటప్పుడు వచ్చే మ్యూజిక్ బాగుంది. చూద్దాం, ఈ మూవీ కూడా మంచి మ్యూజికల్ హిట్ అవుతుందేమో. ఒక పాట అయితే సోషల్ మీడియాలో మంచి హిట్ అయింది, అదేంటంటే తూ మేరా లవర్ అని చనిపోయిన చక్రి గారి వాయిస్ ను ఏఐ ద్వారా మళ్ళీ క్రియేట్ చేసి అయితే మన ముందు తీసుకొచ్చిర్రు. సో ఈ సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రవితేజ గారి ప్రెజెన్స్, పాటలు, శ్రీలీలతో రొమాంటిక్ సీన్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్, ఇది పక్కా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది. కమర్షియల్ ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటది. ఇంకా రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది? ఆయన ఎప్పట్లాగే ఎనర్జెటిక్ గా, ఇంకా మంచి కామెడీ టైమింగ్ తోని ఈ ట్రైలర్ అంతా మనల్ని ఎంటర్టైన్ చేసిండు. మూవీలో కూడా అట్లనే ఉంటది. ఎందుకంటే మనందరికీ తెలుసు రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయినా, ఆయన ఎనర్జీ అయినా, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అయినా. కాకపోతే ఆయనలో నటుని బయట తీసుకొచ్చేందుకు కొత్త కొత్త స్టోరీస్ ఇంకొన్ని ఉంటే బాగుంటుందని యాజ్ ఏ మూవీ లవర్ నేనైతే అనుకుంటున్నా. శ్రీలీల పర్ఫార్మెన్స్, శ్రీలీల గారికి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల కంటే జస్ట్ అట్లా గ్లామర్ రోల్సే ఎక్కువ వస్తున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ భాను భోగవరపు, ఆయన అయితే ఈ మూవీకి డైరెక్టర్. ఆయన ఇంతకుముందు డైలాగ్ రైటర్ గా పనిచేస్తాడట. ఈ మూవీతోనే ఆయనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.